ఎందుకు ఈ నాగుల చవితి మనం కొలుస్తున్నామంటే, ఒకటి సంతాన కారణం, రెండవది మనము వ్యవసాయం చేసేటప్పుడు భూమిని దున్నేటప్పుడు కూడా అనేక నాగాలు భూమి అంతర్భూభాగంలో ఉంటాయి. ఒకానొక సమయంలో దీనికి ఒక కథ కూడా మనం చెప్పుకుంటే, ఒక రైతు పొలము దున్నేటప్పుడు కొన్ని సంతానం ఆ నాగలికి తగిలి చచ్చిపోతాయి. ఆ సమయంలో తల్లి అయిన నాగం అక్కడ లేకపోవడం వల్ల వచ్చిన తర్వాత తెలుసుకొని నా బిడ్డలందరినీ చంపేశాడని కోపం చేత ఈ నాగం వెళ్ళి ఆ రైతును, ఆ వాళ్ళ కుమారుడు బిడ్డలందరినీ చంపేసి చివరికి కసిగా వారి కుమార్తె ఇంటికి కూడా వెళుతుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి నాగదేవత పూజ చేస్తుంటుంది. నాగదేవతకు పాలు చాలా ముఖ్యమని పాలు నైవేద్యంగా పెడుతుంది. ఎప్పుడైతే కోపంగా వెళ్ళిన నాగం అక్కడ కాసేపు తను ఉండి చివరికి ఆ నాగము కోపంగా ఆ అమ్మాయిని అడుగుతుంది, మీ నాన్న ఇలా చేశాడు, నా బిడ్డలందరినీ చంపేశాడు, నిన్ను కూడా చంపడానికి నేను వచ్చానంటే అప్పుడు ప్రార్థన చేసి ప్రాధేయపడి, అమ్మ తెలియక మా వాళ్ళు చేసిన దానికి మా అన్నదమ్ములను అందరినీ బ్రతికించు, నేను క్షమించమని కోరుతున్నానని ప్రార్థించి పాలు నైవేద్యంగా పెట్టినప్పుడు అటువంటి నాగము శాంతించి ఆ యొక్క నాగము క్షమించి ఆ అమ్మాయి కోరిక ప్రకారం అందరినీ బ్రతికిస్తుంది. అందుకే సత్సంతానం అభివృద్ధి పొందాలన్నా, అలాగే మనము తెలుసో తెలియకో మన ఇంట్లో పొలాల దగ్గర ఎక్కడో ఇంట్లో ఎవరైనా నాగ సర్పమును చంపితే అది మహాపాపం, వంశ అభివృద్ధి చెందదు. అందువల్లనే ఈ నాగుల చవితి, నాగపంచమి అనేది ఆషాఢ మాసంలో వస్తుంది, నాగుల చవితి అనేది కార్తీక మాసంలో వస్తుంది. కాబట్టి నాగదేవతకు ముఖ్యంగా స్త్రీలు పూజ చేయడం, పాలును ఆ నాగదేవతకు సమర్పిస్తే పాము యొక్క పుట్ట 9 రంధ్రాలుగా ఉంటుంది. ఈ 9 రంధ్రాల్లో మనకు వాయు రూపంలోనే మన శరీరములో ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణము పోయేటప్పుడు ఈ నవరంధ్రాలంటే తలపైన సహస్రారం, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, గుదము, మొత్తం 9 భాగాల్లోని మనలో ఉండే ప్రాణము భగవంతునిలో చేరాలంటే ఆ నాగస్వరూపమైన దేవతా సర్పం ఆశీస్సులుగా మనము ముక్తి పొందాలి. ఈశ్వరుని చేరాలంటే ఆ నాగదేవత ప్రాణస్వరూపం కాబట్టి ఈ వాయు రూపంలోనే పైకి వెళ్తుంది. కాబట్టి ఈ పంచభూతాల్లో ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రాణము కూడా ఈ ఆత్మస్వరూపం